అంత ధైర్యం ఎందుకు మీకు? అంటే సామాజిక పరంగా ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ వాళ్ళతో చూసుకుంటే ఏమీ ఇది కాదు. ఆర్థిక పరంగా మాకేం ఇబ్బంది లేదు. అప్పటికే ఆర్థికంగా మేము బ్రహ్మాండంగా ఉండేవాళ్ళం. మేము కూడా ఆర్థికంగా ఏమి ఇబ్బంది పడిన వాళ్ళం కాదు. మాకు కూడా ఎప్పుడో చిరక కానీ రాజకీయంగా కూడా చాలా బలమైన వాళ్ళు. అప్పటికే బలమైన వాళ్ళైనా మా ఊర్లో మేము బలమైన వాళ్ళు. ఆ రెడ్లకి ధీటుగా ఉండేవాళ్ళం. మా 3-4 ఫ్యామిలీలో 3 రెడ్డి ఫ్యామిలీ, మాధవ్ ఫ్యామిలీ. మేము బలంగా నిలబడేవాళ్ళం ప్రతిదానికి కూడా. మా వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ అయితే మేము జనతా పార్టీకి చేసాం, ఆ విధంగా నిలబడ్డాం. ఆ 91లో కూడా ఈ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఇద్దరిని కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయారు డైరెక్టర్స్ని. అంటే పోటీ చేస్తుండే వాళ్ళని విత్డ్రా చేయించారన్నమాట బలవంతంగా. ఇంకా 9 మంది మాత్రమే ఉండేవాళ్ళం. ఆ 9 మందికి పోటీ చేసాం, అట్లనే పోటీ చేసాం. పోటీ చేసి 9కి 6 మందిని గెలిచాం. ఇది ఆ ఎన్నిక కూడా ఎట్లుంటుందంటే ఇప్పటికీ మర్చిపోలేరు. మా ప్రాంతంలో దాదాపు 800 మంది పోలీసులు పెట్టారు. 2 డిఎస్పీలు వచ్చారు, 3 సిఐలు వచ్చారు, దాదాపు 4 ఎస్ఐలు వచ్చారు. చుట్టూ పెట్టించి నిలబెట్టి కోటలా పెట్టి ఎన్నికలు జరిపించారు. అప్పుడు కూడా నా దగ్గరికి వచ్చారు. ఇప్పటికీ కొంతమంది 2 ఉండేవాళ్ళు. రాజ్ కుమార్ ఒక సిఐ, ఇంకొక అతని పేరు మర్చిపోయిన సమ్ ముస్లిం క్యాండిడేట్. ఇప్పుడు మించిపోలేదు. ఇప్పుడు కూడా విత్డ్రా చేసుకో, ఒక వైస్ ప్రెసిడెంట్ ఇస్తాం, 5 మంది డైరెక్టర్లు ఇస్తామని చెప్పండి. అవునో మీరు 98 ఎన్నికలు కూడా రిగ్గు చేశారు. ఈసారి కూడా జనాలు చూడాలి, ఒకసారి ఇది రిగ్గు చేస్తారేమో, ఏదేమైనా పోటీ చేస్తారని ధైర్యంగా నిలబడ్డాం. మా ఆంజనేయ స్వామి సన్నిధి అక్కడ టెంకాయ కొట్టుకొని పోతుంటే ఆపారు. ఆపి ఇప్పుడుగానే విత్డ్రా చేసుకున్నాను. నువ్వు చేసుకోలేదు, పోలింగ్ జరిపిద్దామని. పోలింగ్ జరిపించాం. భయంకరమైన వాతావరణం. ఎక్కడ చూసిన పిల్లలంతా కూడా బాంబులు చేతుల్లో తీసుకొని పోలింగ్ జరిగితే పెద్ద ఘోరం జరిగిపోయేది. అందరూ తీసుకున్నారు, బోత్ పార్టీస్ తీసుకున్నారు. వాస్తవాలు ఇవి. అంత గొడవల మధ్య ఎన్నిక జరిగితే 9కి ఎన్నికలు జరిగితే నేను నిలబెట్టిన క్యాండిడేట్స్ 6 మంది గెలిచాం, వాళ్ళు 3 గెలిచారు. తర్వాత వాళ్ళు అప్పటికి ఎంతమంది అయినారు? 3, నేను 6, మేము 6 గెలిస్తే వాళ్ళు 3 ప్లస్ 2 విత్డ్రా చేయించారు కదా యునానిమస్గా, వాళ్ళు 2 5. అప్పుడేం చేసిందంటే ఈ గవర్నమెంట్లో మహిళ వాళ్ళని నామినేట్ చేశారు. ఒక ముగ్గురిని ఆ నామినేట్ చేశారు కాబట్టి వాళ్ళ సింగిల్ విండో దక్కించుకునేకి వచ్చింది. అయితే తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక వచ్చిన తర్వాత, ఈ డైరెక్టర్లు ఎన్నికైన తర్వాత అక్కడ కూడా నాకు తెలిసి మేము ఓడిపోతామని, కానీ అక్కడ కూడా పోటీ పెట్టాను. అంటే తుది మినిట్ వరకు కూడా వాళ్ళ మీద పోటీ చేస్తూనే పోయినాను. ఓటివని తెలుసు సింగిల్ విండో, కానీ పోటీ చేశాం. మా ఓట్లు మాకు వచ్చే, వాళ్ళ ఓట్లు. ఓబుల్ రెడ్డి గారు మీకు ఎప్పుడైనా అప్పట్లో డైరెక్ట్గా వార్నింగ్లు ఇవ్వడం కానీ ఏదన్నా? నాకైతే వాస్తవం చెప్తున్నా, నాకు ఎప్పుడు ఓబుల్ రెడ్డి లేదు, రమణారెడ్డి కూడా లేదు. ఒకానొక సందర్భంలో మా ఊర్లో కట్టి మీద కూర్చొని ఉంటే మా ఫాలోవర్ ఉన్నాడు సర్పంచ్ శ్రీనారాయణ రెడ్డిని. ఇద్దరం కూర్చొన్నా మేము చూడలేదు. మా ఊర్లో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ వెడ్డింగ్స్ ఇచ్చేకి వచ్చాడు. మా ఊర్లో వేరే రెడ్ల ఫ్యామిలీ ఉంటే వాళ్ళకి ఇచ్చాడు. ఇచ్చినట్టు సరణ వచ్చి పోతూ టక్కన ఆపాడు అక్కడ కారు. ఎవరో దిగుతున్నారులే అనుకున్నాం, మేము చూడలేం. టక్కన వచ్చి అన్న మా అక్క మా చెల్లెలు పెళ్ళి ఉంది, తప్పకుండా రావాలన్నాడు. రైట్ అని తీసుకున్నాం. అది ఎవరైనా చేయాల్సిన పని, అంత తప్ప ఏ రోజు లేదు. తర్వాత మాకీ రమణారెడ్డికి ఎప్పుడు అంటే ఓట్ల కౌంటింగ్ రోజు, ఎప్పుడో 94 ఎన్నికలు జరిగిన తర్వాత ఆ కౌంటింగ్ హాల్లో చూసాను తప్ప వాళ్ళతో ఏ రోజు నాకేతన వాళ్ళతో ఎలాంటి విభేదం అంటే మాట్లాడుకోయింది లేదు. రాజకీయంగా విభేదాలు తప్ప మాకేం ఖర్చులు లేవు, కార్పణ్యాలు లేవు. నా ఊర్లో మాత్రమే ఆ రోజు మాకి ఆ ఫ్యామిలీలకి కొద్దిగా గొడవలు జరుగుతూ ఉండేవి. నేను ఫస్ట్ ముద్దాయి. మా ఊర్లో మా నాగిరెడ్డి ఫ్యామిలీ ఏం చేసిందంటే, అంటే యంగ్స్టర్ కదా, బాగా ముందుకు పోతున్నాడు, ఇవన్నీ ఉన్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఒక కేసు పెట్టాడు మా మీద. వాళ్ళ చెరుకు తోటకి అగ్గిపెట్టుకున్నాడు. చెరుకు తోటకి అగ్గిపెట్టుకుంటే దాంట్లో నన్ను మొదటి ముద్దాయి, మా వాడు నారాయణ రెడ్డిని అతను రెండవ ముద్దాయి, 52 మందికి మీద కేసులు పెట్టారు. తర్వాత మామిడి చెట్లు నరుక్కున్నారు. ఒకసారి ఒక 42 మామిడి చెట్లు నరికేసి నా మీద కేసు పెట్టారు. అది ఇవన్నీ అంటే ఎదుగుతా ఉన్నాడు తొక్కల్లా, మాకు ప్రతిదీ ధీటుగా ఉండాలని ఉద్దేశంతో అట్లా పోయాం. అయితే 94లో గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ విత్డ్రా అయిపోయిన కేసులు అనుకున్నాం. కానీ 93లో ఇవన్నీ జరుగుతున్న క్రమంలోనే పరిటల రవి గారితో ఆ రోజు మాట్లాడాం. తర్వాత విలేజ్కి వెళ్ళిన తర్వాత అన్న మీ పెనుగొండకు కోర్టుకు వస్తున్నాను. ఇంకా అప్పుడు ఆయన పార్టీలోకి రాలేదు ఇంతవరకు 93లో.
నేను అనుకునేది ఏమంటే జూలై 27వ తారీఖు అనుకుంటున్నా మా వృద్ధానికి వచ్చింది. ఒక 4-5 రోజుల తర్వాత అన్న కోర్టుకు వస్తున్నాను పెనుగొండకి అన్నాడు. సరే మీరు రాండి కోర్టుకు అనేసి ఫస్ట్ టైం నేను యాడ్ ఇచ్చాను. ఫస్ట్ టైం నేను పాలిటిక్స్లో తెలుగుదేశంలో ఉండినా ఆయన ఇంకా రాజకీయాలకు రాక మునిపే ఆ రోజు మా వృద్ధానికి వస్తున్న సందర్భంగా కోర్టుకు వచ్చాడు, పెనుగొండ కోర్టుకి వస్తే మేము మీటింగ్ పెట్టించాం. దాదాపు 7,000 మందితో మీటింగ్ పెట్టించాం. జూలై 27వ తారీఖు 93. నాకు నాయకుడు కూడా కాదు కదా, ఎందుకు అలా మీటింగ్ అంటే ఒక క్రేజీ దాంతో వచ్చాడు. ఆయన మీటింగ్ పెట్టాడు. పరిటాల రవి గారు అప్పుడు కూడా మాట్లాడేవాడు, అంటే ఆ జనంలో మాట్లాడలేకపోయినాడు వాస్తవంగా. వయసు రీత్యా పరిటాల రవీంద్ర గారు మీకన్నా ఇద్దరం ఒక 6 నెలల డిఫరెన్స్ అంతే. అంతే ఆయన ఒక 6 నెలలు పెద్దోడు, నేను ఒక 6 నెలలు చిన్నోడు ఉంటాను అంతే. తర్వాత ఇంకా అంత ఎట్లా చేద్దాం రాజకీయాలు. అదే సందర్భంలో ఇట్లా జరుగుతున్న సందర్భంలో ఏం జరిగిందంటే ఇంకా ఆయన రాలేదు రాజకీయాలకి. ఒకటి కోర్టుకు వచ్చిపోయాడు, మీటింగ్ పెట్టాం. తర్వాత క్రమంలో ఏమైపోయిందంటే మేము ప్రశాంత్ లాడ్జిలో దిగేవాళ్ళం. అనంతపూర్లో ఇక్కడ సెంటర్ ఉంది చూడండి, ప్రశాంత్ లాడ్జి మన లలితకర పరిషత్ ముందర. ఆ రోజుల్లో మేమంతా ఈ రాజకీయాలు ఎట్లా చేయాలి, పెనుగొండ ఎలక్షన్స్ రేపు భవిష్యత్తు ఎట్లా నిలబడాలి, ఎవరు క్యాండిడేట్ అయితే గెలుస్తాడు, వీళ్ళందరినీ ఎట్లా ధీటుగా ఎదుర్కొనే వ్యక్తి ఎవరైతే బాగుంటుంది అని అందరూ మాట్లాడుకున్నాం. అక్కడ ఈ గడ్డం సుబ్రహ్మణ్యం కానీ, ఇంకొక అతను చిమిలు వెంకటేష్ కానీ, ఆలం వెంకటనారాయణ కానీ, ఇట్లా చాలామంది ఉండేవాళ్ళు. ఒక ఎక్సైజ్ రమణారు ఉంటారు. వీళ్ళంతా ఆడ సెంటర్లో కలిసేవాళ్ళం. ఎప్పుడు కూడా మేము మా విలేజ్ నుండి వచ్చిన ప్రశాంత్ లాడ్జిలో మేము ఉండేవాళ్ళం. ఆ రోజు ఆ సెంటర్లో అందరూ మాట్లాడుకుని ఎట్లా చేద్దామనేసి అక్కడ కూడా ఫైనల్గా ఎస్ రామచంద్రరెడ్డికి ఇంకొకసారి నువ్వు పోయిరాపో, ఆయన రాజకీయాలు ఉంటాడా రాడా పోతాడా కనుక్కొని వచ్చిన తర్వాత డిసైడ్ చేద్దాం అనుకున్నాం. డిసైడ్ చేసుకొని వస్తే ఆయన అయ్యో నాకెందుకు ఈ రాక్షసులతో వీళ్ళతో ఎట్లా పోటీ చేయాలి, నేను నాకు వద్దు, నాకు రాజకీయాలే వద్దు అని చెప్పి పంపించాం. అయిపోయిన తర్వాత మేమంతా ఏమనుకున్నామంటే రైట్, ఎవరైతే బాగుంటుంది, పరిటాల రవి అయితే బాగుంటుంది ఇంకా కాన్స్టిట్యున్సీకి అని డిసైడ్ చేసుకున్నాం. అప్పుడు డిసైడ్ చేసుకున్న తర్వాత సుబ్రహ్మణ్యం పెద్ద ఆయన దగ్గరికి పోయాడు, ఎన్టీ రామారావు దగ్గరికి పోయేసి ఇట్లా పరిటాల రవి అయితే బాగుంటుంది పెనుగొండకి అని ఆయన ఆడబోయి చెప్పడము, పెద్ద ఆయన పిలిపివ్వడము, పెద్ద ఆయన పిలిపించిన తర్వాత ఇంకా నేను రాజకీయాలకు రావాలని డిసైడ్ చేసుకోవడము. తర్వాత ఇంకా ఇవన్నీ స్పీడప్ చేసాం బాగా రాజకీయంగా ఉన్నప్పటికీ పరిటాల రవీంద్ర గారి వర్గంలో చేరినంతరే మీ హవా కొనసాగింది అనేది ఒకటి. మాకు వర్గం అనేది కాదు కదా, పార్టీ కదా. నీకు పార్టీలేక ఆయన వచ్చి చేరాడు, పార్టీలో అందరూ కలిసి పనిచేసాం. చేరిన తర్వాతనే మీ హవా ఎక్కువైంది అంటే బీకే పార్సారథి గారికి అంటూ హవా అంటే నేను వాస్తవంగా ఒప్పుకోవాలి. 95 జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆ రోజు జెడ్పీ మెంబర్గా పూర్తి స్థాయి మద్దతు ఇచ్చాడు. ఎలక్ట్ అయిన ఆయన సహకారంతో యునానిమస్గా ఎలక్ట్ అయిన